ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసి అనేక మంది బలిదానాలు చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది। వారిని స్మరించుకోవడం కోసం ఈరోజు ఈ స్మారక స్తూపం దగ్గర నివాళులర్పించడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బృందం రావడం అనేది జరిగింది। ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఆశయాలకు విరుద్ధంగా ఇలా తెలంగాణ ప్రాంతంలో పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది। గత 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒక నిరంకుశ పాలనని కొనసాగించి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అణచివేసి ప్రధానంగా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలకంగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులను విప్లవకారులను అనేక మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోనే హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది। కేసీఆర్ని ఆనాడు కరీంనగర్లో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తూ ఉంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అడ్డుపడి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని తెలంగాణ వచ్చిన తర్వాత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ లింగన్నని కర్కశంగా బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది। అంతేకాకుండా ప్రశ్నించే వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టి అనేక మందిని జైళ్లలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది। అంతేకాకుండా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఆదివాసీలు గిరిజనులు లక్షలాది ఎకరాలు భూములు పోడు భూములు కొట్టుకొని తమ జీవనాధారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులలో మీ అందరికి కూడా పట్టాలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఎఫ్ఆర్సీ కమిటీలు వేసిండు। కేవలం ఒక 25% మాత్రమే కేవలం 3-4 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది। అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ సమాజం అయ్యా దొరపాలన మాకు వద్దు అని చెప్పి ఆయన దించేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అనేక మంది కేసులు నిర్బంధాలకు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 250 గజాలు స్థలాలు ఇస్తాం, ఇళ్లు కట్టిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని వెంటనే తూచా తప్పకుండా దాన్ని అమలు చేయాలని, అమలు చేసే వరకు పోరాడతామని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। నా పేరు మస్తాన్। తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1250 మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం రాష్ట్రం కోసం పోరాటాలు చేసి అమరులైన కుటుంబాలకి ఇంతవరకు కూడా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో అధికారం నుండి కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా బదారికి ఇచ్చిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది। హామీలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది। ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది। ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయిన వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం। ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగం చాలా పెరిగిపోతా ఉంది। తక్షణమే ఉద్యోగ పోస్టులు అన్ని రకాల ఉన్న పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం। విద్యారంగ సమస్యలు కావచ్చు, ఇటు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ వైపు గత ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి। ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైపు ఆలోచన చేస్తే మాత్రం ప్రతిఘటన పోరాటాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం।